ముండూరు గ్రామంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆలపాటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో నేత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ పేదల పాలిటి దేవుడిగా ఇప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచారని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ షర్మిల, దేశంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నారని, రాజశేఖర రెడ్డి ఆశల ప్రకారం రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రాబోయే రోజుల్లో షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పనని ప్రజలందరినీ కోరుకుంటూ, అలాగా ప్రతి వాళ్ళు కూడా ఆలోచించి ఈ రోజున దేశంలో కల 150 సర్వే సంస్థలు సర్వే జరిపితే అందులో 140 సంస్థలు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాగలరని చెప్పానని అన్ని నిఘా సంస్థలు కానీ అన్ని సర్వేలు కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా ప్రజలందరూ కోరుకుంటున్నారని, ప్రజలందరూ కోరుకునే విధంగా రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి మనందరము కూడా ఆయన ఆధ్వర్యంలో ఈ దేశంలో ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా తయారు కావాలని ఆంక్షిస్తూ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వారందరూ కూడా వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని జరుపుకుంటూ ఆయన జ్ఞాపకాలని మరొకసారి స్మరించుకుంటూ ఆయనలాగానే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరలా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా సంరక్షించాలని చెప్పనని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ నమస్కారం.